అల్లు అర్జున్ ను అరెస్టు చేయడం తప్పని సినీ నటుడు సుమన్ అన్నారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ అల్లు అర్జున్ సినిమా థియేటర్ కి వెళ్లడంలో ఎటువంటి తప్పు లేదన్నారు. జరిగిన ఘటన హెచ్చరికగా తీసుకొని భవిష్యత్తులో ఇటువంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. సో ఈరోజు ఇక్కడికి మెయిన్గా రావడానికి నేను చెప్పారు ఈ కరాటే టోర్నమెంట్ గురించి నాయుడు గారికి స్టీవ్ నాయుడు గారికి ధన్యవాదాలు, అలాగే శ్రీరామ్ గారికి. అండ్ మెయిన్గా అండి నేను సినిమా ఫీల్డ్కి వచ్చి 46 సంవత్సరాలు అయిపోయింది. రేపు 26 దాకా 47వ సంవత్సరానికి నేను ఎంటర్ అవుతున్నాను. సో మీ ఆశీర్వాదంతో ఏంటంటే నేను 800 పిక్చర్స్ 10 భాషల్లో టచ్ అవుతున్నాను. ఇప్పుడు మళ్ళీ 10 లాంగ్వేజెస్, ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక లాంగ్వేజ్ 2 లాంగ్వేజ్లో మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. మొన్ననే గుజరాత్లో ఒక హిందీ తెలుగు వర్షన్ కాంత అనే సినిమా షూటింగ్ జరిగింది. అక్కడ గుజరాత్ ప్రొడ్యూసర్ ఉన్నారు. గుజరాత్లో మీరు యాక్ట్ చేస్తారంటే భారతదేశంలో ఏదైనా నేను యాక్ట్ చేస్తానంటే చేయండి అంటే మీరు చేయాలి సార్, గుజరాత్లో మంచి ఫ్యాన్స్ ఉన్నారు మీకు అంటే. నాకు శివాజీ ద బాస్, గబ్బర్ ఇస్ బ్యాక్ లాంటి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఒక ఇమేజ్ ఉన్నాను, తప్పకుండా చేస్తా అంటాను. సో ఇవన్నీ చెప్తానంటే అందరూ మీ అభిమానులు పెద్దలందరూ ఆశీర్వాదంతో నేను సినిమా ఫీల్డ్లో ముందుకెళ్తున్నాను. నా అచీవ్మెంట్ అయిపోయింది. 100 సినిమాలు తెలుగులో హీరో అయిపోయింది, 50 సినిమాలు తమిళ హీరో అయిపోయింది, 20 ఫిల్మ్స్ కన్నడ అయిపోయింది. చాలా అనుకుంటాను, దేవుడు నాకు చాలా ఇచ్చాను. అయితే ఏం చేశాను, ఇది సినిమా డబ్బులు సంపాదించడం, డబ్బులు పోగొట్టుకోవడం అందుకే ఏం చేశాను. నాకంటే హెల్త్ చిన్నప్పటి నుంచి నాకు హెల్త్ చాలా ఇష్టం. ఎందుకంటే 11 ఇయర్స్లో మా అమ్మగారు 97లోనే ఒక కరాటే క్లాస్ ఉంటే పంపించారు, కరాటే నేర్చుకున్నారు. అప్పట్లో నాకు తెలియదు. తర్వాత 5-6 సంవత్సరాల తర్వాత కొంచెం లెవెల్కి వచ్చిన తర్వాత దాని బెనిఫిట్స్ ఏంటి, దానికి హెల్ప్ లైఫ్కి ఎట్లా యూజ్ అయింది తర్వాత వచ్చింది. తర్వాత జీవితంలో కూడా మెంటల్ స్టెబిలిటీ, ఫిజికల్ స్టెబిలిటీ. ఎందుకు చెప్తానంటే ఈరోజు ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. చాలామంది ఇప్పుడు యూత్ చూస్తుంటే చిన్న వయసులోనే వాళ్ళకి డయాబెటీస్, బ్లడ్ ప్రెషర్ వచ్చేస్తుంది. తర్వాత అలవాటు డ్రగ్స్కి వెళ్ళిపోయి మెంటలీ వాళ్ళు అన్ఫిట్ అయిపోయి డ్రింక్స్ బ్యాడ్. బట్ అక్కడైనా డేంజర్ డ్రగ్ ఏంటంటే సొంత తల్లిదండ్రులనే చంపుతున్నారు, అక్క అన్న తమ్ముడిని చంపుతున్నారు. ఇలా భయంకరంగా ఉంది, లయ వస్తుంది. సో నేను ఒకటే ఇప్పుడు కాదు, నేను మార్షల్ ఆర్ట్ మాస్టర్ అయిన తర్వాత నేను మాస్టర్ అయ్యి మా ఇంటి దగ్గర వారానికి 3 క్లాసులు ఫ్రీగా డబ్బులు తీసుకోకుండా నేను క్లాసులు చేశాను. 3 రోజులేమో నేర్చుకున్నాను. అట్లా నేను సినిమా ఫీల్డ్ కూడా కరాటే వల్లనే. నా యాక్టింగ్ ఏమి తెలియదు. కరాటే మాస్టర్గా నా డోజోలో డెమాన్స్ట్రేషన్లు చూసి ఒక ప్రొడ్యూసర్ నాకు ఆఫర్ ఇచ్చి అట్లా వచ్చాను. కరాటే మార్షల్ ఆర్ట్ నేను మైండ్లో పెట్టి హెల్త్, మార్షల్ ఆర్ట్ కాదు హెల్త్ ఫస్ట్, హెల్త్ తర్వాత మార్షల్ ఆర్ట్, దాని తర్వాత కరాటే. ఇట్లా నేను అన్ని దాంట్లోనే ఎప్పుడు చూసినా ఈ మార్షల్ ఆర్ట్ ఫంక్షన్స్ ఇటువంటి అవేర్నెస్ దీని గురించి నేను ఇప్పుడు ఎందుకు ఇవన్నీ చెప్తున్నా అంటే ఇక్కడ ఒక హెల్త్ గురించి చెప్పేటప్పుడు బాబీ గారు ఉన్నారు. సో ఆయన బాడీ బిల్డింగ్లో ఆ లైన్ తీసుకొని బాడీ బిల్డింగ్లో ఆయన ఇంప్రూవ్మెంట్ చేసుకొని డెవలప్ చేసుకొని చేశారు. సో ఆయనకి అంటే బాడీ బిల్డింగ్ అంటే చాలా కష్టం, చాలా సాక్రిఫైస్ చేయాలి, చాలా ఫుడ్స్ కూడా ఏంటంటే కొన్ని చేయాలి, టైంకి వాటిని చేయాలి. సో ఇలా మాకు కలిసినప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అంటే మనిషి తన జీవితంలో ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటుంది, ఏదో అప్సెట్ అవుతుంది, కానీ హెల్త్ని పాటు చేయకుండా హెల్త్ని ఎవరైతే కాపాడుతారో వాళ్ళంటే నాకు చాలా అభిమానం, చాలా గౌరవం. బాబీ గారు ఈ ఏరియాలో ఉంటుందంటే బాడీ బిల్డింగ్ స్టేట్లో కూడా ఆయన ఛాంపియన్షిప్ చేయడం ఇన్స్పిరేషన్. హెల్త్ ఎలా ఉండాలి, ఏజ్తో సంబంధం లేకుండా ఎలా ఉండాలి అని ఆయన ఒక ఇన్స్పిరేషన్. నాకు ఇక్కడ వస్తే అది నాకు చాలా హ్యాపీ. అంటే మా కరాటే కాకుండా అవును వేరే ఉన్న గ్రూప్ కూడా ఒక మనిషి మాకు ఉన్నారు, నా సబ్జెక్టు సంబంధించిన మనిషి కూడా ఉన్నారండి. సో అట్లా నాకు ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా మార్షల్ అందరూ నా ఉంటాయండి. నేను ఈ జీవితంలో రేపు సంగతి ఏంటి అని కారణం చెప్పాను. నేను రేపు 10 నిమిషాల తర్వాత ఏం జరుగుతున్నా ఎవరికి తెలియదు. ఉన్నంత వరకు మన తల్లిదండ్రులకి ఇబ్బంది పెట్టకుండా, తల్లిదండ్రుల గౌరవం, వాళ్ళు పాప కష్టపడి వాళ్ళని పెంచారు, వాళ్ళకి మంచి పేరు ఇస్తూ, అంటే ఆ రోజు ఇంట్లో ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ హెల్త్ బాగుంటుంది. ఎటు చెడు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తానండి. ఇప్పుడు డ్రగ్స్ తీసుకుంటున్నారు, మందుకు అలవాటు అవుతున్నారు, ఏం చేస్తానండి, ఇంట్లో మీ ఇంట్లో ఆడపిల్ల ఉందో లేదో చూసుకోండి. అంటే మీ అక్క కానీ చెల్లి కానీ ఆవిడకి పెళ్ళి అవ్వాలి. మీరు కనుక డ్రగ్స్లో కానీ డ్రింక్స్లో కానీ సెంటర్గా తీసుకుంటే ఆ అమ్మాయికి పాపం ఎవరండి సంబంధం ఇస్తారు, ఆ తాగిపోతే ఇంట్లో ఇలా అంటారు. ఇంత కష్టపడి పాపం తల్లిదండ్రులు చదివించి ఎన్ని పెంచితే మీరు